మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టిన సర్వసృష్టికర్తకి మహిమ కలుగును కాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా నిండు వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట లూకా 23:46, 44 కూడా చూద్దాము. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మని, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. అయితే అసలు గర్భాలయపు తెర ఎందుకు చినిగింది, తర్వాత దేవుడు కేక వేస్తూ తన ప్రాణాన్ని తండ్రికి ఎందుకు అప్పగించాడు అనేది మనము కొన్ని లేఖనాల ద్వారా త్వరగా చెప్తాను నేను. అయితే ముందుగా యేసయ్య సిలువలో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని పలికాడు. ముందుగా ఆత్మలు 2 చోట్లకు వెళ్తాయి, ఒకటి నరకానికి, ఒకటి పరలోకానికి. అయితే యేసు ప్రభు వారు తండ్రితో ముఖాముఖిగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తాడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కాబట్టి, తండ్రే మన పాపాల కోసం తన కుమారుని మనకి బలిగా ఇచ్చాడు కాబట్టి. అయితే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. సంఖ్య అని ఎందుకు అన్నానంటే, దేవుడు సృష్టిని 6 రోజులు చేసి 7వ రోజు విశ్రమించెను. ఆది కాండంలో చూస్తాము. అలాగే సిరియా దేశపు సైన్యాధిపతి కూడా యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత పొందినట్లు కూడా చూస్తాము. అలాగే ఎరికో గోడలు కూల్చడానికి 7 సార్లు దేవుని మందసపు మోసుకుంటూ ప్రజలు 7 సార్లు తిరిగినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డట్టుగా మనం చూస్తాము. అయితే యేసు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు మాత్రం తండ్రితో మాట్లాడినవి, 3 మాటలు మాత్రం మనుషులతో మాట్లాడాడు. తండ్రితో మాట్లాడినవి, మనుషులతో మాట్లాడినవి నేను ఇంతకుముందే మనం విన్నాము. అయినా ఒకసారి చెప్తాను. ఫస్ట్ మాట మనుషులతో మాట్లాడిన, ప్రక్కనున్న దొంగతో ఒక వాగ్దానం ఇస్తాడు, నువ్వు కూడా నాతో పాటు పరలోకంలో ఉంటావని. అలాగే తల్లికి ఒక ఆదరణ ఇస్తాడు. అక్కడ ఉన్న మనుషులకి తను దప్పికొనుచున్నానని ఆక్రందన తెలియపరుస్తాడు. తండ్రితో మాట్లాడి ఫర్గివ్నెస్ అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరని తండ్రితో మన కోసం ఆయన మనవి చేస్తున్నాడు. లామెంటేషన్ అంటే విలాపం కూడా చేస్తున్నాడు. ఎందుకు నా చేయి విడిచిపెట్టావు? మరణ ఛాయలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి చేయి తండ్రి విడిచిపెట్టాడు. ఆ టైంలో అడుగుతున్నాడు దేవుని. 3వ మాట టెటెలెస్టాయ్, సమర్పణ, సంతృప్తితో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని 3వ మాట చెప్తాడు. ఒక మాట మాత్రం డిక్లరేషన్గా ఇస్తాడు. అదేంటంటే, ఇట్ ఈస్ ద ఫినిష్డ్, సమాప్తమైనది, నువ్వు నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణం చేశాను కాబట్టి. కానీ ఇక్కడ యేసు సుమారు 7వ మాట పలకగానే ఇవన్నీ మనుషులతోనే దేవుడితో మాట్లాడినవి. ఆయన మాట్లాడే మాట చివరి మాట అది. 7వ మాట పలకగానే బిగ్గరగా కేక వేస్తాడు. తన ప్రాణము విడిచి అప్పుడే ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర కూడా అప్పుడే చినుగుతుంది, 2గా చినిగిపోతుంది. ఆయన మరణించినప్పుడు భూమి బ్రద్దలవుతుందని, సమాధిలో ఉన్న వారు లేస్తారని, మరణించిన పరిశుద్ధులు అనేక మంది లేస్తారని కూడా మనం మత్తయిలో చూస్తాము. ఇవన్నీ చూసిన అక్కడున్న శతాధిపతి సైనికులు కూడా మార్పు చెందుతారు. ఇవన్నీ జరిగినప్పుడు, యేసయ్య మరణించినప్పుడు ఇవన్నీ భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళు కూడా మార్పు చెందుతారు. ఈ 7 అనే సంఖ్య గాడ్ నెంబర్ గాను, అలాగే సంపూర్ణతకు సాదృశ్యమైనటువంటి నెంబర్ గాను మనం వర్ణించుకోవచ్చు. యేసు ప్రభు సిలువలో మరణించే సమయము ఇంచుమించు 3 గంటలని మనము లేఖనం ద్వారా చూసాము. యేసు ప్రభు వారు 3 గంటల సమయంలో యాజకులు బలి అర్పించే సమయము. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పిస్తూ బూర ఊదుతూ ఉంటారనమాట. అదే సమయంలో వాళ్ళు బలి అర్పించే సమయంలోనే యేసు ప్రభు కూడా మరణించడం జరుగుతుంది. వాళ్ళు బూర ఊదిన వెంటనే యేసు ప్రభు కేక వేసి ఈ మాట పలికాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని. ఆయన మరణించడం, ఆయన చావు మనకి పాప క్షమాపణ అని రుజువు అవుతుంది. అప్పుడే దేవాలయపు తెర కూడా చినిగినట్టుగా మనం చూస్తాము. ఎందుకంటే
పవిత్ర స్థలం నుండి అతి పవిత్రమైన మార్గము ఏర్పడింది. ఇప్పుడు ఆయన మరణించినప్పుడే మనకి మార్గం ఏర్పడింది. మనకు అసలు పరలోకానికి మార్గమే లేదు. ఆ పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అంటే పరలోకానికి అడ్డుగా ఉంది ఈ తెర. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆ తెర చినిగిపోతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మరణం జరుగుతున్నప్పుడు ఆ తెర చినిగిపోతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు మన కోసం పాపాల కోసం మరణించాడో అప్పుడే మనకు ఆ తెర చినిగి పరలోకానికి ద్వారం తెరవబడుతుంది. మనుషులు ఎవరు ఆ తెర చింపలేరు. ఎందుకంటే దాన్ని చాలా గట్టిగా అల్లకంతో చేయబడింది. దైవశక్తే మన కోసం రెండుగా ముక్కలు చేసి అప్పుడే మన పరలోకానికి వెళ్ళే దారి ఏర్పడింది. నేనే మార్గం అని తెర చింపి మరీ ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తాడు దేవుడు. యేసయ్య ఆనాడు చేసిన ప్రాణత్యాగమే ఈరోజు మనం గుడ్ ఫ్రైడేగాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య మరణం ఎందుకు విజయం అయిందంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే మన పాపాల కోసం, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. ఆయన ప్రాణం పెట్టి మనకు జీవాన్ని ఇచ్చి యేసయ్య పని పరిపూర్ణం చేశాడు. ఇదంతా చేసి మన మీద రక్షణ ఏమి బలవంతంగా రుద్దట్లేదు. మా చెల్లి వాళ్ళ ఆఫీస్లో దసరాకి ఉగాదికి స్వీట్స్ పంచుతారు. అయితే మా చెల్లి కూడా క్రిస్మస్ వచ్చింది కదా అనేసి స్వీట్స్ పంచింది. ఎందుకు శ్రీలత స్వీట్స్ పంచుతున్నావు, నీ బర్త్డేనా అంటే, లేదు యేసయ్య పుట్టినరోజు, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన రోజు అని చెప్పింది. అయితే అతను అన్నాడంట, అసలు ఆయన ఎవరు చనిపోమన్నారు, ఎవరి కోసం చనిపోమన్నారు, మేమేమైనా చనిపోమని చెప్పామా అని అన్నాడంట. మా చెల్లికి ఏం అర్థం కాలే. ఆమె ఇప్పుడే ఆత్మీయతలు ఎదుగుతుంది. ఆమెకి ఏం అర్థం కాక, అసలు మీ అమ్మ మిమ్మల్ని ఎందుకు కన్నది సార్ అని అడిగిందంట. ఆయనకి ఏం అర్థం కాలేదు అసలు. ఇదేంటి ఇలా అడుగుతుంది ఏంది నన్ను అనేసి, మీ మమ్మీ నిన్నే ఎందుకు కన్నది, నువ్వే ఎందుకు పుట్టావని అడిగిందంట. ఆయనకి ఏం అర్థం కాక ఏమో అన్నాడంట. కానీ నా యేసయ్య మాత్రం నన్ను ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మన పాపాల కోసం ఆయన మరణించాడు, ఆయన పుట్టిందే మన కోసం అని జవాబిచ్చిందంట. ఇంకా అప్పటి నుంచి ఇక మా చెల్లిని ఏం అనడంట ఆయన. అయితే ఇక్కడ యేసుప్రభు వారు కూడా మనల్ని ఏమి రక్షణని బలవంతంగా ఏం చేయట్లేదు. మనం యేసయ్యను అంగీకరించినట్లయితే మన పాపాలను క్షమిస్తా అంటున్నాడు. మన యేసయ్యను ఒప్పుకున్నట్లయితే మనల్ని పవిత్రపరుస్తానంటున్నాడు. మనని యేసయ్యను ఆహ్వానించినట్లయితే మన హృదయంలోకి వస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు మన హృదయంలోకి రావడమే ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈ జీవితంలో ఈరోజు మనం అనుభవించేది. అయితే దేవుడు ఆత్మను మాత్రం తండ్రికి ఎందుకు అప్పచెప్పాడంటే, యేసు ప్రభు వారు తండ్రి చేతిలో భద్రత ఉందని, తండ్రితో యేసు ప్రభు వారికి పవిత్రమైన సంబంధం ఉంది కాబట్టే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. మళ్ళీ తన ఆత్మను పొందుకోగలిగాడు కూడా. మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆయన బయటికి వచ్చి నేను సజీవుడనని చెప్పగలిగాడు. ఆయన మృత్యుంజయుడు అయ్యాడు. దానితో మనకు ఒక రుజువు ఏర్పడుతుంది. ప్రవచనం నెరవేరిందని, ఆయన ఎముకలలో ఒకటైనను విరగలేదని. 2వ ప్రవచనం కూడా నెరవేరుతుంది. నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నానని. కీర్తన 31:5లో మనం చూడొచ్చు ప్రార్థన నెరవేరినట్టు. ఆత్మలకు తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రే మన ఆత్మలకు తండ్రి. మనం ఎందుకు ఆత్మలంగా మన ఆత్మలమని గుర్తించాలి. ముందుగా ఆత్మలమైన మనము ఈ లోకానికి శరీరంలోకి పంపబడినటువంటి దేవునికే మరలా మన ఆత్మను అప్పచెప్పాలి. అది ఏ విధంగా అంటే 2 కొరింథీ 7:1లో చూద్దాము ఏ విధంగా మనం ఆత్మను అప్పచెప్పుకోవాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. అయితే మన ఆత్మని మనం ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం. మన ఆత్మనంట ఎలాంటి కల్మషం లేకుండా, అంటే చెడు వ్యసనాల నుండి, చెడు అలవాట్ల నుండి, మన అంతరంగ పాపముల నుండి పవిత్రులుగా చేసుకొని మన ఆత్మని దేవునికి అప్పచెప్పాలని ఇక్కడ 2 కొరింథీలో మనం చూస్తున్నాము. అయితే మన ఆత్మని మన శరీరంలో ఉన్న అపవిత్రమైన అన్నిని విడిచిపెట్టి ఏ కల్మషం లేకుండా అప్పచెప్పాలి. ఇప్పుడు మనం మన దగ్గర లేని వస్తువు ఒక పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, అది వాడుకొని దాన్ని పగలగొట్టి ఇస్తామా, లేకపోతే అది మనకు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తాం. అలాగే దేవుడు మనము ఈ భూమి మీదకి మన శరీరాన్ని, మన ఆత్మని పంపించాడు. ఆయన ఏ విధంగా ఇచ్చాడో మనం ఆ విధంగానే దేవునికి అప్పచెప్పుకోవాలి. అపవిత్రమైన అన్నిటిని మనలో పెట్టుకొని దేవునికి అప్పచెప్పడానికి వీల్లేదు. అలాగే
శరీరం ఆత్మనిచ్చిన దేవునికే జాగ్రత్తగా అప్పచెప్పాలని మనం స్టెఫెనుని కూడా చూడొచ్చు. అపోస్తుల కార్యములు 7:59లో స్టెఫెను కూడా యేసయ్యలాగానే తన ఆత్మను అప్పచెప్పుకుంటాడు. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలను ప్రభువా, వారి మీద ఈ పాపం మోపొక్కుమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించెను. అయితే స్టెఫెను కూడా ఆయనని ఎంతో మంది రాళ్లతో కొట్టి చంపుతారు. అయినా కానీ అతను వాళ్ళని ఏమి హాని చేయమని ఏం ప్రార్థించట్లే. నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో ప్రభువా అని మొరపెట్టుకుంటుండు దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నాము, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాగనేసి మనం రివెంజ్ తీసుకోకుండా దేవుని వైపుకు చూసి మన ఆత్మని దేవునికే అప్పచెప్పుకోవాలి. అయితే అదే పేతురు 2:20లో కూడా మనం చూద్దాము. మొదటి పేతురు 2:20. తప్పిదముకైనను దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అయితే ఇక్కడ తప్పిదములకైనా దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల అంటే మనకి ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా కానీ సహించుకొని పవిత్రంగా మన ఆత్మని దేవుడికి అప్పచెప్పుకోవాలి. ఆయన మాదిరిగా కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి, అంటే ఆయన సిలువలో కూడా మన కోసమే శ్రమలు అనుభవించిండు. ఆయన మాదిరిలాగా మనం ఉండాలి. యేసయ్యను ఫాలో అవ్వాలి, యేసయ్య క్రియలను పాటించాలి, యేసయ్య నీతిని ఫాలో అవ్వాలి, ఆయన యథార్థతను ఫాలో అవ్వాలి, ఆయన ప్రభు కోసం పడిన కష్టాన్ని ఫాలో అవ్వాలి. ఆయన ప్రభు కోసం ఎంత నమ్మకంగా పనిచేశాడో కూడా అదే విధంగా మనం దేవుని కోసం జీవించాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. అదే పేతురు 2:25లో కూడా చూస్తే, అయితే యేసయ్య పరిశుద్ధంగా ఆయన ఆత్మని దేవుడికి అప్పచెప్పిండని 7వ మాటలో మనం తెలుసుకున్నాము. మనం కూడా అదే విధంగా ఆయన మాదిరి మనకి ఎలా చూపించాడో అదే విధంగా మన ఆత్మను కూడా దేవుడికి అప్పచెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. అందరూ చప్పట్లు కొడదాం. చక్కగా ఈ సమయంలో చివరి ప్రార్థన చేస్తాను. ఈ 7 మాటలు అయిపోయినాయి కాబట్టి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు నీ సంఘము, నీ బిడ్డలందరూ కూడా అయాస్తోతో చక్కగా సిద్ధపడి నాయన నీ సన్నిధిలో చెప్పబడిన 7 మాటలు బట్టి వందనాలు. మా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, ఎందుకొరకు ప్రాణం పెట్టావో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. కూర్చో, తీసేయండి.